కాబట్టి పాపము క్రియగా మారొద్దు. మరి ఏం మారాలి? దేవుని వాక్యం క్రియగా మారాలి. పాపం చేసే సన్నివేశాల్లో కూడా వాక్యమే నీ గుర్తు రావాలి. పొరుగువాడు ఆకలితో ఉంటే వాక్యం ఏం చెప్పుచున్నది? నిన్ను వల్ల నీ పొరుగువాని ప్రేమించు, నీకున్న దానిలో అంతా సాయం చేయి, నేను చేస్తా. వాక్యం నెరవేర్చి దేవుని వైపు చూడు. దేవా, నీ వాక్యం నేను నెరవేర్చా, మరి నా సంగతి ఏంటంటే ఇస్తా బెటర్, నీకు దీవెన ఇస్తానంటాడు ఆయన. నా మాట చెప్పావు కదా, నా మాట చేసావు కదా, నేను అద్భుతం చేస్తా బెటర్ నీకు. ఆ రాతి బాణాలని నీళ్లతో నింపారు. తీసుకెళ్లి విందు ప్రధానికి ఇవ్వండి, ఇచ్చారు. చెప్పిన మాట విన్నా, అడ్డు చెప్పలా, ఆ మాట నెరవేర్చారు. అద్భుతం జరిగింది. నీళ్లు ద్రాక్షరసముగా మారినాయి. చూసారా? నా తండ్రి చెప్పిన మాట వినాలి, అది నెరవేర్చుకునే విషయంలో జాగ్రత్తగా చూసుకోవాలి. ఏవేవి నెరవేరుస్తున్నా, ఎక్కడెక్కడ ఏ వాక్యం నా పట్ల నెరవేరట్లేదు. కోపపడుడి కానీ పాపం చేయకుడి అని ఉంది. కోపపడుతున్నాను, కొంచెం బూతులు ఆడుతున్నాను, వాక్యమేమో దూషణ చేయొద్దని చెప్పింది. ఇది మార్చుకోవాలా, నేను ఈ తిట్లు మార్చుకోవాలా, ఈ దరిద్రపునరు చీచి ఎట్లా పడితే అట్లా మాట్లాడుతున్నా. దేవా, నన్ను క్షమించయ్యా, ఇది నెరవేర్చలేకపోతున్నా ప్రభా, నన్ను మన్నించయ్యా, నోటిని కంట్రోల్ చేసుకునే శక్తి నాకు అయ్యా అని వేడుకోవాలి. ఆ వాక్యం కూడా నెరవేర్చాలి. కోపపడుడి కానీ పాపము చేయకూడదు అంటే ఏంటో తెలుసా? కోపడు, గద్దించు, తప్పు లేదు. కోప్పడకపోవటం కూడా ఒక రోగమే. కోప్పడు, గద్దించు, తప్పు లేదు. కానీ దుర్భాష గాన్ని, తొందరపడి కొట్టడం కానీ తొందరపాటున చేయొద్దు. అక్కడ దేవుని ఆత్మ దుఃఖపడతాడు. వాక్యం అట్లా ప్రతి విషయంలో వాక్యం ఏం చెబుతుంది, నేనేం చేస్తున్నా, నా బాధ్యత ఏంటనేది నువ్వు జాగ్రత్తగా వాక్యం చూసుకుంటా, వాక్యం నెరవేర్చుకుంటా నువ్వు అడుగులే. వాక్యం ఎప్పుడైతే నీ ముందు పెట్టుకొని నడుస్తావో, వాక్యమై ఉన్న యేసు నీ ముందుంటాడు. ఇక నీకు ఎదురుండదు తమ్ముడా. అలా దేవుని మాటలు ముందు పెట్టుకొని యోసేపు నడిచినందున శ్రమలన్నీ దీవెనలుగా మారి అందలమెక్కి కూర్చున్నాడు, తరతరాలకు దీవెనయ్యాడు. కాబట్టి రెండు విషయాలు చెప్పాను. విశ్వాసము క్రియాత్మకమైతే శక్తిగా మారుతుంది, వాక్యం కూడా క్రియాత్మకమైతేనే శక్తిగా మారుతుంది. ప్రేమ కూడా అంతే. ఇప్పుడు నువ్వు నా దగ్గరకు వచ్చావు, ఇంతసేపు మాటలు చెప్పా, కూటమైన తర్వాత అంత అన్నం పెట్టకుండా నేను మీరంటే నాకెంత ప్రేమో తెలుసా బిడ్డలారా, కడుపు మలమల మాడిసి పంపిస్తున్నాను, ఆనందంగా పోండి అంటే, ఇప్పటిదాకా ప్రేమ ప్రేమ అన్నాడు, అంత ఆహారం కూడా పెట్టకుండా సాగుగొట్టి పంపించాడు దుర్మార్గుడు అనిపిస్తుంది. కానీ నా ప్రేమ క్రియగా మారి నీ ఆకలికి అంత ఆహారాన్ని ఏర్పాటు చేయగలిగినప్పుడు నా మీద నీకు ప్రేమ కలిగింది, సన్నిధి మీద నీకు ప్రేమ కలిగింది. నా సన్నిధిలో, నా ప్రభు సన్నిధిలో, నా తండ్రి సన్నిధిలో నేను వెళ్ళినప్పుడల్లా అంత అన్నం తింటున్నాను. నేను ఒక బ్యాగ్ తీసుకెళ్ళకపోతే పద్ధతేనా? నేను నీకు చూపించిన ప్రేమ నీలో ప్రేమను మొలకెత్తేటట్టు చేసింది. ప్రేమ కూడా క్రియాత్మకమైతేనే శక్తిగా మారిద్ది. నువ్వు 100 మాటలు చెప్పు పక్కన వాళ్ళకి, ఆపదలో 100 మాటలు చెప్పు, ఆపదలో ఆదుకోకు. వాళ్ళలో ఏమైనా కదలికి వచ్చిద్దేమో చూడు. మాటలైతే తెగ చెప్పిద్ది కానీ సత్తన్నామన్న రూపాయి బయట ఇది మా తల్లి దండమమ్మ నీకు నీ మాయ మాటలకు వందనాలమ్మ అనుకుంటా. నువ్వు 100 మాటలు చెప్పొద్దు, ఆపదలో నువ్వు ఆదుకో. నీకున్న దానిలో అంత సాయం చేయి. నువ్వు చేయదగ్గతే. అప్పులు చేసి తెమ్మని చెప్పట్లా, మధ్యవర్తిగా ఉండమని చెప్పట్లా, నీ దగ్గర ఉంటే ఉన్నంతలో అంత చేయి. మాటలు కాదు కానీ ఆపదలో ఆదుకునే మనిషి ఆమె, ఆదుకునే మనిషి ఆయన అని నువ్వు చేసిన ప్రేమతో కూడిన క్రియ ఏదైతే ఉందో అది శక్తిగా మరి అవతల హృదయాలను కదిలించింది. ఇంకలే అయిపోయింది. టైం ఎంత అయింది? టైం చూడండి ఒకసారి. 1:24 వెళ్ళండి. ఈరోజు నేను మాట మీద నిలబడ్డా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే చెబుతున్నాను, అక్షరాలుగా ఉంచకండి, శక్తిగా మార్చండి. విశ్వాసాన్ని ఒట్టి ప్రభావం లేనిదానిగా ఉంచకండి, శక్తిగా మార్చండి.
ప్రేమని కూడా క్రియాత్మకం చేసి శక్తిగా మార్చండి. దాని ప్రభావాన్ని చూడండి. ఎంతోమందికి నాకున్నంతలో నేను చేసినటువంటి క్రియ ఫలం ప్రేమగా మారి చాలామంది దేవునికి కనెక్ట్ అయ్యారు. తీయని మాటలు చెప్తే సరికాదు, కనీసం మనకు ఉన్న దానిలో చేయగలిగినంత, ఇంత చేయకపోయినా ఇంతైనా చేసే బుద్ధి మన దగ్గర ఉంటే, ప్రేమ క్రియాత్మకం చేయగలిగే ఆ బుద్ధి మన దగ్గర ఉంటే దాని శక్తి వేరుగా ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియులారా, సహించండి, సహించండి, ఓపిక పట్టండి, ఓర్చుకోండి అన్నది వాక్యం. పండిట్ ధర్మప్రకాష్ శర్మ అనే ఆయన బైబిల్ వర్స్ చదివి క్రైస్తవులు అలాగ ఉన్నారా లేదా టెస్ట్ చేశాడు. తన ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి నిష్కారణంగా అతన్ని కొట్టాడు, లాగి 2 పీకాడు. అతను, నువ్వు క్రైస్తవుడు కదా, దేవుని వాక్యం ఎలా ఉంది కదా, నువ్వు ఎందుకు తిరిగి నన్ను 2 కొట్టావంటే, నన్ను అన్యాయంగా ఎందుకు కొట్టావు, ఆ వాక్యాలు నాకు అనవసరం, నువ్వు నన్ను కొట్టావు, నేను 2 తిన్నాను. సమయమును దుర్వినియోగం చేయొద్దని ఉంది కదా. తన స్నేహితురాళ్ళు క్రైస్తవుల దగ్గరికి వెళ్ళి, రీటా అనే ఆమె దగ్గరికి వెళ్ళాడు. కాలేజీలో ఆయన మంచి టాపరు, చాలా అందగాడు. రీటా, మనం ఈరోజు ఈవినింగ్ మూవీకి వెళ్దామా అన్నాడు, సినిమాకి వెళ్దామా అన్నాడు. నీతో సినిమాకా, అంతకంటే అదృష్టమా? తప్పకుండా అంది. మీరు క్రిస్టియన్స్ కదా, తల్లిదండ్రులు చెప్పకుండా రాకూడదు కదా, తల్లిదండ్రుల పర్మిషన్ లేకుండా మీరు స్టెప్ తీసుకోకూడదు కదా. వాళ్ళకి ఏదో ఒకటి చెప్పొచ్చు, అదనపు తరగతి ఉంది, అదనపు క్లాస్ ఉందని చెప్తా అంటే వాళ్ళని మోసగిస్తాం. ఇవన్నీ పట్టించుకోవద్దు, మనం మూవీకి వెళ్ళాలి నీతో అంటే, నీతో అదృష్టం దొరికిద్దా మళ్ళీ, తప్పనిసరిగా నేను వస్తాను ఎప్పుడు. లేదు, నేను తర్వాత చెప్తాలని వెళ్ళిపోయాడు. వెళ్ళి ఏం చేశాడు తెలుసా? బైబుల్ని చించేశాడు. అందరి ముందు అందరిని పిలిచి బైబుల్ని చించాడు. ఏమన్నా తెలుసా? ఇందులో ఉన్న మాటలు కేవలం మాటలే కానీ ఇవి నెరవేర్చడం క్రైస్తవుల వల్లే కాలేదు, ఇవి నెరవేర్చడం ఎవడి వల్ల కాదు, కాబట్టి ఇది ఒక వేస్ట్ పుస్తకం అని చించి పడేశాడు. కొద్ది కాలం తర్వాత వివాహితుడయ్యాడు. ఆ వివాహం చేసుకుంది ఎవరినో తెలుసా? అనుకోని స్థితిలో ఒక దైవజనుడు కూతుర్ని పెళ్లి చేసుకున్నాడు. ఆయన అన్యుడు, ఒక దైవజనుడు కూతుర్ని పెళ్లి చేసుకున్నాడు. పండిట్ ధర్మప్రకాష్ శర్మ అనే ఆయన. పెళ్లి చేసుకునేటప్పుడే చెప్పాడు, నువ్వు క్రిస్టియన్ అని నాకు తెలుసు, క్రిస్టియన్ అంటే ఇక నీ బాధ్యతలు ఎట్లా నెరవేరుస్తావో కూడా నాకు తెలుసు. ఇక మీ బాధ్యతల్లో మొట్టమొదటి బాధ్యత ఏంటంటే పక్కోడికి చెప్పటం. నా మీద అలాంటి ప్రయోగాలు చేశావంటే చరిత్ర లేకుండా చేస్తాను నీకు, అదిగా ఆయన లైఫే లేకుండా చేస్తాను నీకు అని వార్నింగ్ ఇచ్చాడు భార్యకి. ఎప్పుడు మీ దగ్గర ఎత్తనంది, దేవుని మాట ఎత్తనంది. ఒకరోజు సహోదరులు భక్త సింగ్ గారు ఆమె ఉన్న ప్రదేశంలో కూటం పెడుతున్నాడంటే, ఆ రోజు భర్తను రెడీ చేసి ఆయన సాగనంపుతూ కాళ్ళకి సాక్సులు తొడుగుతా, బూట్లు వేస్తా భర్తకి చెప్పింది, ఈరోజు కొంచెం పెందలగడ్డండి, నేను పుట్టినప్పుడు నాకు పేరు పెట్టినటువంటి దైవజనుడు ఈ ప్రాంతానికి వచ్చాడంటే, ఆయన వాక్యం చెప్తానికి వస్తున్నాడు, ఒకసారి ఆయన చూడాలనిపిస్తుంది అంతే. ఆ బూట్ కాల్తో కొడితే అలాగున్న దన్మని పక్కనున్నదాన్ని గుద్దుకొని తల పగిలి బ్లడ్ వచ్చింది. ఆ సప్పుడికి తల్లి వచ్చింది, ఆయన తల్లి. ఉగ్రుడై చూస్తా ఉన్నాడు భార్య వైపు. ఆమెమీ లేదు, తలకి ఏదో కట్టేసుకుంది. ఆమె వచ్చి, అమ్మ ఏందమ్మా తలకి ఇంత దెబ్బ తగిలింది, బ్లడ్ గారుతాం అంటే, జారి పడ్డానని చెప్పింది. ఆమె కాసేపు చూసి వెళ్ళిపోయి, ఆయన ఏం కరగలా, ఏం మాట్లాడాల. ఆమె కారు దగ్గరికి వెళ్ళి ఆయన సాగనంపేటప్పుడు చెప్పింది, ఎట్టి పరిస్థితుల్లో మీరు వస్తారు అంది. మీరంటే నేనంటే మీకు చాలా ఇష్టం, తప్పకుండా మీరు వస్తారు అంది. కారులో కూర్చొని ఆలోచించడం మొదలుపెట్టాడు. రీటా అలా స్పందించింది, వాడు అలా స్పందించాడు. ఈ అమ్మాయి కూడా క్రిస్టియనే, కానీ ఈ అమ్మాయి దగ్గర డిఫరెంట్ కనపడుతుంది. ఆ వాక్యాలు నెరవేరుస్తున్నట్టుంది ఈ అమ్మాయి. అంటే దేవుని యేసు ప్రభు వాక్యాలు నెరవేర్చ సాధ్యమేనా?
ఇవన్నీ ఈ దగ్గర కనపడుతున్నాయని ఇంకా ఇంకా టెస్ట్ చేశాడు. చివరికి ఏమయ్యాడో తెలుసా? ఆయన మారి సేవకుడయ్యాడు. కొట్టు, గట్టి కొట్టు. ఆయన మారి దైవజనుడు అయ్యాడు. ఏ స్థాయికి వెళ్ళాడు తెలుసా? ఇందిరాగాంధీకి సువార్త చెప్పిన వ్యక్తి ఆయన. నా దేశం, నా మతం, నా భూమి అనేది బుక్ ఉంది ఆయనది, చదవండి మీరు. పిళ్ళ వెంకటరత్నం అనే దైవజనుడు తెలుగులోకి అనువదించాడు దాన్ని. తెలుగులో రాశాడు చక్కగా, చాలా బాగుంటుంది. నా దేశం, నా మతం, నా దేవుడు. అది చదివి ఆమె స్టోరీ చదివి ఏడ్చాను నేను, ఆ తల్లి స్టోరీ చదివి. అలా కారిపోయిన కళ్ళలో కన్నీళ్ళు. ఆమె ఓర్పు, సహనం, ప్రేమ, త్యాగం భర్తను గెలుచుకుని దైవజనుడిగా తీర్చిదిద్దుకుంది. బిడ్డలారా, ప్రేమ ఎప్పుడైతే క్రియాత్మకమైద్దో, వాక్యం ఎప్పుడైతే నెరవేర్పుకు నోచుకుంటుందో, విశ్వాసం ఎప్పుడైతే క్రియగా మారిద్దో, ఆ మూడింటిలో ఉన్న శక్తిని నువ్వు అనుభవించగలుగుతావు బిడ్డ. మామూలుగా ఉండదు దాని ప్రభావం. మీరందరూ అది అనుభవించే వాళ్ళు కావాలని నేను ఈ విషయాలన్నీ మీతో పంచుకోవాలనుకున్నాను. ఈరోజు అవకాశం దొరికింది, పంచుకున్నాను. తప్పకుండా మీ హృదయాల్లో భద్రం చేసుకోండి. వాక్యాలను అనుసరించి జాగ్రత్తగా అడుగులు వేయండి. ఆఖరికి వేసుకునే బట్ట, ముఖాన్ని సిద్ధపరచుకునే తీరు, దైవభక్తి గలవారమని చెప్పుకున్న స్త్రీలకు తగినట్టుగా మీరు నడుచుకోండి అన్నాడు కదా. అరే, నేను ఇలా రెడీ అవుతున్నాను, ఇది దేవుని భక్తిపరుల లక్షణమేనా? నేను ఈ గుడ్డ కడుతున్నాను, ఒక భక్తిపరుడు, ఒక భక్తిపరురాలు ఇలాంటి బట్ట కట్టొచ్చా? నా ముఖాన్ని ఇలా సిద్ధపరచుకుంటున్నాను, ఒక భక్తిపరుడు, ఒక భక్తిపరురాలు ఇలా ఉండొచ్చా? ఫేస్ మీద ఇలాంటివి చేసుకోవచ్చా? ఇతరులకు నన్ను చూసి ఏం మాదిరి నేర్చుకుంటారు? నేనే లోకస్తుడిగా పూర్తిగా మునిగినట్టు కనపడితే నన్ను చూసి సమాజం ఎలా బాగుపడిద్ది? వాక్యం అది చెప్పట్లేదు కదా. వాక్యమే దైవభక్తి గలవారమని చెప్పుకున్న స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత మిమ్మల్ని మీరు అలంకరించుకోండి. బట్టలు ఎలా ఉండాలి, మీ అవతారం ఎలా ఉండాలి, మీరు మిమ్మల్ని చూస్తే అమ్మో దేవుని భక్తి కలిగినటువంటి బిడ్డ అనిపించేటట్టు నువ్వు ప్రవర్తించు అన్ని విషయాల్లో అని చెప్పాడు. అట్లా ప్రతి విషయంలో వాక్యమేం చెప్పుచున్నది అని వాక్యం దగ్గరకు రా, వాక్యం నెరవేర్చు. నువ్వు ఎంతమందికి దీవెనకరంగా మారుతావో నీకు భవిష్యత్తులో అర్థమైంది. ఎంతమంది నిన్ను మాదిరిగా తీసుకుంటారో, ఎంతమందికి నువ్వు తలమానికంగా తయారవుతావో. తమ్ముడా, చెల్లి, నేర్చుకోండి నాన్న, నేర్చుకోండి, ఫలించండి. కృప మనందరికీ తోడై ఉండును గాక.